హాయ్ వ్యూవర్స్, దిస్ ఈస్ కార్తిక్ కోట. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రివ్యూస్. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత హౌస్ మేట్స్ పై నాకు వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటో తెలుసా? అందరూ కూడా ప్రీవియస్ సీజన్స్ బాగా చూసి వడబోసి అధ్యయనం చేసి ఇక్కడికి వచ్చి కొంతమంది ఏమో సేఫ్ గేమ్ ఆడుతున్నారు, మరికొంతమంది ఏమో అబ్జర్వేషన్ గేమ్ ఆడుతున్నారు, మరికొంతమంది ఏమో జాగ్రత్తగా, మరికొంతమంది ఏమో అతి జాగ్రత్తగా ఆడుతున్నారు. అయితే ఇమాన్యుయల్ గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే గత సీజన్స్ చూడటం వేరు, చూసి నేర్చుకోవడం వేరు. ఇమాన్యుయల్ చూసి నేర్చుకున్నాడేమో నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా మాస్క్ మెన్ హరీష్ విషయంలో. హరీష్ ఎంత టఫ్ క్యాండిడేట్ మనకు తెలిసిన విషయమే. కామనర్ గా వచ్చినా కానీ సెలబ్రిటీస్ కి చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు డే 1 నుంచే. ఇమాన్యుయల్ తో ఫైట్ విషయంలో గానీ, దాని తర్వాత సంజనాతో నామినేషన్స్ టైంలో ఫైట్ విషయంలో గానీ హరీష్ చాలా టఫ్ గా ఉన్నాడు, రూడ్ గా ఉన్నాడు సమ్ టైమ్స్. బట్ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్తున్నాడు. అంతకుముందు అగ్ని పరీక్షలో ఎలా అయితే ప్రేక్షకులకి తను పరిచయం అయ్యాడో అలానే హౌస్ లో కూడా ఉంటున్నాడు. బట్ ఆ బ్యాడ్ వైబ్ అనేది ఎక్కువగా క్యారీ చేస్తున్నాడేమో నాకు అనిపించింది. అయితే హరీష్ విషయంలో చాలా మంది సెలబ్రిటీస్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, ముఖ్యంగా ఇమాన్యుయల్ తన తోటి హౌస్ మేట్స్ కి ఇచ్చిన ఒక కీలకమైన సజెషన్ ఏంటంటే, ఎవరు కూడా మూకుమ్మడిగా మాస్క్ మెన్ హరీష్ ని నామినేట్ చేయవద్దు. అలా చేస్తే గనక హరీష్ కి సింపతి పెరిగి ఓట్స్ ఇంకా ఎక్కువ పడే అవకాశం ఉంది. సో దయచేసి అందరూ కూడా అతని టార్గెట్ చేయవద్దు. ఎవరో ఒక్కరు నామినేట్ చేసినా గానీ అతను డైరెక్ట్లీ ఎలిమినేషన్ దాంట్లో వెళ్లి ఓటింగ్ లోకి వెళ్తాడు. సో అతన్ని ఎవరు కూడా మూకుమ్మడిగా టార్గెట్ చేసి అతని పై సింపతి పెరిగేలా చేయొద్దని చెప్పి ఇమాన్యుయల్ తన తోటి హౌస్ మేట్స్ కి, సెలబ్రిటీస్, టెనెంట్స్ కి ఇచ్చిన సలహా అయితే చాలా టాప్ నాచ్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో ఇన్స్టింక్టివ్ గా చెప్పడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చాలా మంది హరీష్ ని స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు. బట్ అది స్ట్రైట్ ఫార్వర్డ్ కంటే ఎక్కువ రూట్ గా వెళ్తుంది. హరీష్ తను చెప్పే అభిప్రాయాన్ని చాలా రూట్ గా చెప్తున్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పడం అనేది ఒక పద్ధతి, దానికి ఎవరు హర్ట్ అవరు. కానీ రూట్ గా ఎదుటి వాడు అసలు మనిషే కాదు, నేనే పరమాత్మని, నేనే అన్ని చూసేసి వచ్చాను లైఫ్ లో, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే వేదాంతం అని చెప్పి హరీష్ ఏదైతే యాటిట్యూడ్ చూపిస్తాడో, మాస్క్ మ్యాన్ ఏదైతే యాటిట్యూడ్ చూపిస్తాడో అది చాలా రాంగ్ వేలో పోర్ట్రే అవుతుంది చూస్తున్న ఆడియన్స్ కి. తను అర్థం చేసుకున్న వాళ్ళకి ఓకే, కానీ ఎవరైతే కొత్తగా వ్యూవర్స్ ఫాలో అవుతున్నారో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ని, వాళ్ళు మాత్రం కాస్త హరీష్ ని, మాస్క్ మెన్ ని నెగిటివ్ గా చూసే అవకాశం ఉంది. సో హరీష్ ఈ పద్ధతిని కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. వీకెండ్ లో నాగార్జున కూడా హరీష్ కి కాస్త వార్నింగ్ ఇచ్చి తను సెటరేట్ చేస్తే తను వన్ ఆఫ్ ద టఫ్ కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు ఈ సీజన్ కి. సో హరీష్ లో ఇది ఒకటే నెగిటివ్. సో హౌస్ మేట్స్ అందరూ కూడా కలిసి హరీష్ ని ఎక్స్పోజ్ చేసే ముందే నాగార్జున గారు వచ్చి తనకి కొంచెం వార్నింగ్ ఇచ్చి తను సెటరేట్ చేస్తే మాస్క్ మెన్ సేవ్ అవుతాడు. అలానే ఒక కామనర్ కూడా సేవ్ అవుతాడనే హ్యాపీనెస్ చాలా మంది కామన్ ప్రేక్షకుల్లో ఉంటుంది.